ఇది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ఈరోజు మెసేజ్ చాలా ఇంపార్టెంట్. అందరూ జాగ్రత్తగా ఒక 45 to 60 మినిట్స్ నాతో చక్కగా ట్రావెల్ చేయాలని కోరుతున్నాను. చాలా మంచి మెసేజ్ వినబోతున్నాము. అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. సువార్త సమయంలో సువార్త వినిపించబడుతుంది. ఆ తర్వాత ఎక్లీషియా సమయంలో మరి బాప్తీసం తీసుకున్న వారి యొక్క కుటుంబాల కోసం ప్రత్యేకమైన మరి మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం ఏ శుభవార్త ప్రకటించారు? దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఏమండి, ఆయన ఊరూరా గ్రామం తిరుగుతూ మరి అనేకుల కోసం సువార్త ప్రకటించారు. అందరినీ ఆ రాజ్యములోకి ప్రవేశించమని, ఆ రాజ్యంలోకి పౌరసత్వం తెచ్చుకోమని, మారు మనసు పొంది ఆ రాజ్యంలోకి రమ్మని ఆయన ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించారు. రైట్, అందరికీ తెలిసిన విషయం ఇది. ఆయన శిష్యుల్ని కొంతమంది తర్ఫీదు చేసి వారిని కూడా పంపించాడు. వారు కూడా చక్కగా ఊరూరు గ్రామం తిరిగి యేసు ప్రభువారు ఏదైతే మెసేజ్ చెప్పమన్నారో అదే ప్రకటించారు. తర్వాత ఒక 70 మందిని ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరిగా ప్రతి ఊరు పంపించాడు. ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న ప్రతి ఊరికి పంపించాడు. వెనక ఈయన వెళ్ళేవాడు అనమాట. అలా మరి ఇజ్రాయెల్ కంట్రీ అంతా యేసు ప్రభువారు సందేశాన్ని చెప్పారు, ప్రకటించారు. ఒక సందేశాన్ని ప్రకటించారు. ఆయన నేను తండ్రి అయిన దేవుని సేవకుడిని, మీ అందరికీ మంచి వార్తను ప్రకటించడానికి వచ్చాను. మీరందరూ దేవుని వైపు తిరగాలి, ఇప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అని యేసు ప్రభువారు చక్కని మెసేజ్ చెప్పారు. శిష్యులు అదే చెప్పారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన పౌలు శిష్యులు కూడా ఇదే మెసేజ్ని ప్రకటించారు. కొత్తగా ఏం ప్రకటించలేదు. అయితే ఈ రోజున మనందరము మన పరిసర ప్రాంతాలు గమనిస్తూ ఉంటే, ఈ లోకం గమనిస్తూ ఉంటే, యేసు ప్రభువారు చెప్పిన ఆ శుభవార్త ఎవరు చెప్పట్లే, అది కనుమరుగైపోయింది. అందరూ సిలువ సువార్త చెప్తున్నారు, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచారని చెప్తున్నారు. ఆ తర్వాత ఆయనకి చుట్టూ ఏదో పండగలల్లి ఆ పండగలు చేస్తున్నారు. ఆ పాటలు చూస్తే అలానే ఉన్నాయి. నీ రక్తమే అనుకుంటే ఆ పాటలు ఏమండి అన్నీ వేరే మెసేజ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు సువార్థికులు అనేవాళ్ళు ఊరూరు గ్రామం వెళ్తున్నారు. కొన్ని మరి కరపత్రాలు తీసుకెళ్తున్నారు, మరి ఒక సంచి ఏలాడు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు? నిజమైన యేసు ప్రభువారు మెసేజ్ చెప్తే ఓకే, కానీ అది చెప్పట్లేదే. మరి యేసు ప్రభువారు చెప్పంది ఏదో చెప్తున్నారు. ఆ మెసేజ్ ఏంటి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యంలో యేసు ప్రభువారు ఏం చెప్పారో, ఎందుకు మెసేజ్ మారిపోయిందో, దాన్ని ఎవరు మార్చారో కూడా చూద్దాం. ముందుగా యేసు ప్రభువారు ఏం చెప్పారో మనందరికీ తెలియాలి. ఏదైనా సరే బైబిల్ నుంచే చూడాలి. ముందుగా యేసు ప్రభువారు ఏం ప్రకటించారో చకచగా చూసేసి అందరికీ ఏం మెసేజ్ అని ప్రకటించారో అవి చూసిన తర్వాత మరి మెసేజ్ ఎందుకు మారిందో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించడానికి ముందు మరి ఆయన అపవాదిని ఎదుర్కొన్నట్టుగా మనం చూడవచ్చు ఇదే అధ్యాయంలో. 17వ వచనం గమనించండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అంటే దేవుని రాజ్యము దగ్గరికి వచ్చేసింది, సమీపించి ఉన్నది. మీరు మారు మనసు పొంది, ఏమన్నది అక్కడ రాయబడి చూడండి, కనుక మారు మనసు పొందుడని ఆయన చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి ప్రకటించటం, మారు మనసు పొందమనటం అని చెప్పారు. 23వ వచనం కూడా చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను.
సో యేసుప్రభు వారు ప్రకటించింది ఏంటి అక్కడ? దేవుని రాజ్య సువార్త. చూసారా? అందరూ జాగ్రత్తగా గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. ఇది యేసు ప్రభువారు శుభవార్త. యేసు ప్రభువారి శుభవార్త ఆయన ప్రారంభం చేశాడు చెప్పడానికి. మార్కు 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఏమంటే దేవుని సువార్త చక్కగా ప్రకటిస్తూ యేసు ప్రభువారు వస్తున్నారు, గలిలయ అంతా తిరిగారు. నెక్స్ట్ లూకా 4:43. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. నేను అన్ని పట్టణాల్లో మరి దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, అసలు ఇందుకోసమే నేను వచ్చానని చెప్తున్నాడు. లూకా 8:1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూసారండి? ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఆయన ఏం చెబుతూ ప్రచారం చేస్తూ ఆయన సంచారం చేశాడు? దేవుని రాజ్య సువార్తను. 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏమని చెప్పాడు? 2వ వచనం చూడండి. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆ తర్వాత 10వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపాడు. 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెళ్ళాలి, ఆయన పరిచర్య చేయాలంటే, సువార్త చెప్పాలి అంటే. సో అందరికి అర్థమవుతుందా? సో కాబట్టి ఈ రకంగా యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్తే చాలామందికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆయన ఏం చేశాడు? వదిలేశాడా? లేదు, ఉపమానాలు చెప్పాడు. వారికి దేవుని రాజ్య సువార్త అర్థం కావటానికి ఎన్ని ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు వారు. ప్రతి ఒక్కటి దేవుని రాజ్యం గురించే. 10 మంది కన్యకల గురించి చెప్పినా అది దేవుని రాజ్యం గురించే. ఈస్ట్ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. దాచబడిన ధనం గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. చూడండి, అసలు ఆవ గింజ గురించి చెప్పినా దేవుని రాజ్యం గురించే. అన్నీ దేవుని రాజ్యం గురించే చెప్పాడు. ఆ రోజున చాలా తక్కువ మందికి అర్థమైంది. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఈ విషయాలు గమనించకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఎవరికి అర్థం కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. శిష్యులందరూ వచ్చారు. ప్రభువా, మాకు డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానాలతో చెప్తున్నావేంటి? ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నావు మాకు అని అడిగారు వాళ్ళు. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడిగారు. అయ్యా, నువ్వు డైరెక్ట్గా చెప్పకుండా ఉపమానాలు చెప్తున్నావు, పారబుల్స్, చిన్న చిన్న కథలు చెప్తున్నావేంటి? అందుకే యేసుప్రభువారి సమాధానం చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదే కానీ వారికి అనుగ్రహింపబడలేదు. శిష్యులైన మీకు ఓపెన్గా దేవుని రాజ్య మర్మాలు అనుగ్రహించబడి ఉంది, కానీ మరి అందరూ మొత్తానికి దేవుని రాజ్య మర్మాలు ఎరగటం అనేది ఇంకా వారికి అనుగ్రహించబడలేదు అంటున్నాడు యేసుప్రభువారు. 12వ వచనం. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ఏంటది? దేవుని రాజ్య మర్మములు గూర్చిన వివరణ, అర్థం. ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నానంటే 13వ వచనం చూడండి. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మత్తుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మత్తుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. సో చాలామందికి దేవుని రాజ్య సువార్త అర్థమవటం అనేది ఆ రోజునే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. అయితే అర్థమైన వాళ్ళకి అర్థమైంది, మరీ అర్థం కాకుండా లేదు.
ఏంటి అయితే లేఖనాల ప్రకారం జరుగుతున్నది, అందుకే నేను ఉపమాన రీతిగా చెప్తున్నాను, అర్థమవటం కోసం ఉపమాన రీతిగా చెప్తున్నాను అంటున్నాడు. 19వ వచనం చూడండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. మనందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క ప్రపంచంలో యేసు ప్రభు వారు చెప్పిన రాజ్య శుభవార్త ఎవరికైనా అర్థం కాలేదు అంటే అర్థం ఏంటంటే అపవాది అడ్డుపడ్డాడు. యేసు క్రీస్తు వారు ఒక మెసేజ్ ప్రకటించారు, అది దేవుని రాజ్య సువార్త. అది మాకు అర్థం కావట్లేదు, ఉపమానాలు చెప్పినా అర్థం కావట్లేదు, మరి ఏంటి ఇది అంటున్నారా? దాని అర్థం దుష్టుడు మీకు అడ్డుపడ్డాడు, మీకొచ్చే అండర్స్టాండింగ్ని రానికుండా చేస్తున్నాడు. ఇలాగూ యేసుప్రభువారు, ఆయన శిష్యులు, పౌలు శిష్యులు అందరూ దేవుని రాజ్య సువార్త ప్రకటించగా, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మెసేజ్ ఎలా మారిందండి? మెసేజ్ ఎవరు మార్చారు? మరి మెసేజ్ అంటే సువార్త ఎలా మారిందండి? సువార్తని ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? వాళ్ళకేం లాభం? సువార్తను మార్చేశారేంటి? యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త ఊరూరా గ్రామం తిరిగి చెప్తే ఈనాడు వేరే మెసేజ్ ప్రకటిస్తున్నారు ఏంటండి సువార్తలాగా? ఎవరు మార్చారు? ఎప్పుడు మారింది ఇది? శిష్యులు మార్చారా? వాళ్ళు ఎందుకు మార్చారు? వాళ్ళు మార్చలా. యేసు ప్రభువారు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి, ఇలా మెసేజ్ చెప్పండి అని. అందరికీ అంటే ఈ రోజున ఉన్న మతాన్ని అడుగుతున్నా, ఓ మతమా, యేసు ప్రభువారిని మెసేజ్ని ఎందుకు మార్చావు? ఆయన ఊరూరు గ్రామం తిరిగిన మెసేజ్ నువ్వెలా మారుస్తావు? ఆయన శిష్యులు చెప్పిన మెసేజ్ నువ్వెలా మారుస్తావు? మెసేజ్ ఎందుకు మార్చారు? మెసేజ్ ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? ఎలా మార్చారు? ఆ విషయాలు కూడా మనం ఈ రోజున గమనించాలి. పౌలు గారు ఏమన్నా చెప్పారా ఈ విషయాల్లో? చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే, పౌలు అన్యజనుల ప్రాంతంలోకి వెళ్ళి ప్రకటించినప్పుడు ఈ మెసేజ్ మారిపోయింది, పౌలు గారే మార్చారు అంటారు. లేదే, మనం చూడవచ్చు పౌలు గారు చక్కగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు అని. చూద్దామా? పౌలు గారు మార్చలేదండి. చాలామంది అంటారు పౌలు మార్చాడు అనుకుంటారు. పౌలు మార్చలేదండి, దేవుని బిడ్డలు ఎవరు మార్చలేదండి. మరి మెసేజ్ అయితే మారడం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరు లేచినా కూడా నీ రక్తమే, నీకోసం యేసుప్రభువారు మరణించారు, రక్తం చిందించారు, మన పాపములకు పరిహారం కలిగింది, రోడ్డు మీద నుంచుంటే చాలు దేవుడు నీకోసం మరణించాడని చెప్తున్నారు. మాట్లాడితే దేవుడు నీకోసం మరణించారు, నీ పాపాలు క్షమించబడి అంట. వాడేమో నా పాపాలేంది, క్షమించబట్టమేంది, నేను ఎప్పుడు చేశాను అంటున్నాడు. వాడు నుంచొని నా పాపాలేంది నేనంటే అంటున్నాడు. ఈ సువార్థికులు ఈ మెసేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? వీళ్ళు సొంతగా ఏం చెప్తుంది కాదు కదా, వీళ్ళ ముందోళ్ళు చెప్పిందే కదా ఇది. ఈ మెసేజ్ ఎక్కడిది? ఎందుకు మెసేజ్ మారింది? ఎందుకు సువార్త మారింది? సువార్తని మార్చాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? ఏ సమయంలో మారింది? ఎప్పుడు మారింది? పౌలు ఏం చెప్పాడు చూద్దామండి. సరే, అపోస్తల కార్యములు చివరి అధ్యాయము చివరి వచనం. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. ఏం ప్రకటిస్తున్నాడు? ఏ ఆటంకం లేదండి ఆయనకి, ఏ ప్రాబ్లం లేదు. ఆయన యేసు ప్రభువారు చెప్పిందే చేస్తున్నాడు. పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఈయన మార్చలేదండి మెసేజ్. లోపలికి రండి, ఇంకొక వచనం చూద్దాం. 20వ అధ్యాయము 25వ వచనము పౌలు మాటలు ఇవి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. నేను మీ మధ్య కేవలం ఒక మెసేజ్ తీసుకొని సంచరించానుగా. మెసేజ్ ఎవరు మార్చారండి? ఓ మతమా, మెసేజ్ ఎందుకు మార్చావు?
ఓ క్రైస్తవ మతమా, ఓ క్రైస్తవ మత సువార్థికులారా, మీ మెసేజ్ దేవుని రాజ్యమేనా? ఎందుకు మతం చేశారు అసలు రాజ్యం అయితే? కొన్ని వచనాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుందండి. అందరూ ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది పౌలు గారు మార్చారేమో అని అనుకుంటారు. పౌలేం మార్చలేదండి. ఒక మెసేజ్ని చూపిస్తాను, దాన్ని బట్టి పౌలు మార్చారు అనుకుంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచే చూస్తున్నాను చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుచునో ఆ ఉపదేశమును మీరు గట్టి పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉందురు. సో ఈ యొక్క వాక్య భాగం చూసుకొని పౌలు గారు ఇది ప్రకటించారు అంటున్నారు. ఏం ప్రకటించారంట? ఇప్పుడు 3వ వచనం చూద్దాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతనే, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. ఆయన కేఫాకు తన తరువాత 12 మందికి కనబడెను. ఈ మెసేజ్ ఏదైతే ఉందో పౌలు మార్చాడని ఈ వచనం చూపిస్తారు చాలామంది. ఏ వచనం? 3వ వచనం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను. సో ఇది ఆయన సువార్తలాగా ప్రకటించారని ఎక్కడ చెప్పారు? యాక్చువల్గా ఈ మెసేజ్ కొరింథీలో ఉన్న సంఘస్థులు అన్యజనులు కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శుభవార్తని వివరంగా చెప్తున్నాడు వీళ్ళకి. 15వ అధ్యాయము ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుద్ది తెలుసా? 28 దగ్గర ఎండ్ అవుద్ది. 28 దగ్గర ఎండ్ అవుద్ది. ఇదంతా ఎక్స్ప్లెనేషనే. నా మెసేజ్ అని 3వ వచనం ఒకటే కాదు. నాకు అన్యజనుల మధ్యకెళ్ళి చెప్పమన్నది ఏంటంటే, యేసు ప్రభువారు మన కోసము వచ్చారు, ఆయన క్రీస్తు, ఆయన మనందరి పాపముల నిమిత్తం మరణించారని అన్యజనుల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారు. ఎందుకు? అందరూ గమనించాలి, పౌలు ఏం మిస్టేక్ వెళ్ళలేదండి. ఎందుకు ఈ మెసేజ్ చెప్పాడంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ రోజున ఏ యేసుని గురించి నువ్వు ప్రకటిస్తున్నావు, ఆ యేసు ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. ఈ రోజున అంటే అందరికీ తెలుసు యేసు ప్రభువారు ఎవరో, యేసు అంటే ఎవరో అందరికీ తెలుసు. ఆ రోజున పెద్ద ప్రశ్న ఏంటంటే అన్యజనుల మధ్య, ఈ యేసు ఎవరు? ఆ యేసు, ఈ యేసు, చాలామంది యేసులు ఉన్నారు. ఈ యేసు ఎవరు? పౌలు గారు మరి ప్రత్యేకించి చెప్పాలి కదా ఈ యేసు ఎవరో. అందుకే ఆయన ఏం చెప్పాడు? సిలువ వేయబడిన యేసు. ఎవరైతే సిలువ వేయబడ్డాడో ఆ యేసుని మేము ప్రకటిస్తున్నాం, ఆ యేసు మెసేజ్ మేము ప్రకటిస్తున్నాం. టు డిఫరెన్షియేట్ ద పర్సన్ హూ ప్రీచ్డ్ ద గాస్పల్, అంటే ఒరిజినల్గా ఎవరు ఈ సువార్తను ప్రకటించారో తెలియపరచటం పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ఎందుకంటే ప్రశ్నలు లేవనెత్తారు అక్కడ. వినుచున్న వారులారా, మీరందరూ అర్థం చేసుకోవాలి, పౌలు గారు నిజంగా మెసేజ్ మార్చలేదు, ఆ యేసును గురించి ఐడెంటిఫై చేయడానికి చెప్పాడు. ఆ యేసు ఎవరంటే మన కోసం మరణించాడే ఆయన, సిలువ వేశారే ఆయన, సిలువ వేయబడిన క్రీస్తున్నాడే, ఆయన రాజ్యాన్ని, ఆయన మెసేజ్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. అంతేగాని యేసు ప్రభు వారి మెసేజ్ని మార్చలేదండి పౌలు గారు. యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్త చెప్తే ఈయన వచ్చేసి మరి క్రీస్తు మన కోసం మరణించాడు, క్రీస్తు మన కోసం తిరిగి లేచాడు, క్రీస్తు పునరుద్ధారుడయ్యాడు, మరి ఇవన్నీ చెప్పలేదండి పౌలు గారు. టు మేక్ షూర్ దట్ యూ ఐడెంటిఫై రైట్ క్రైస్ట్, నిజమైన క్రీస్తుని మీరు గుర్తెరగడానికి నేను చెప్తున్నాను అన్నాడు. అందరికి అర్థమైంది ఇప్పుడన్నా? సో ఈ మెసేజ్ ఈ 15వ అధ్యాయము మనం ఎక్కడి దాకా చదవాలి? 28 దాకా చదవాలి, లేకపోతే అర్థం కాదు. 23 నుంచి చదువుతాను. ప్రతివాడు
తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అదిగోండి మెసేజ్. యేసు ప్రభువారు రాజ్యము చివరికి తండ్రికి అప్పగిస్తాడు. అంతేగాని సువార్తను మార్చలేదండి యేసు ప్రభువారు. ఓకే, అందరూ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత కడపట నశింపజేయు శత్రువు మరణము. ఇది యాక్చువల్గా అండి ఎక్స్ప్లెనేషన్ అండి, అంటే పూర్తి వివరణ. ఒక సంఘానికి ఆ సంఘము యాక్చువల్గా మారుమనసు పొందింది, వారిలో ఉన్న సంశయములకు ఒక వివరణ. ఇది సువార్త మెసేజ్ కాదు, సువార్తను అర్థం చేసుకోవడానికి పౌలు గారు ఇచ్చిన వివరణ. అయితే చాలామంది మోసపోయారు. మొదటి శతాబ్దం వరకు ఓకేనండి, రెండో శతాబ్దంలోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఎక్కువ మంది అన్యజనులు యేసుక్రీస్తుని వెంబడించడం జరిగింది. వారు పౌలు గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ని తప్పుగా భావించి యేసు ప్రభువారి మెసేజ్ని మార్చుకున్నారు. ఇది పౌలు గారు ఉన్నప్పుడే జరిగింది. పౌలు గారికి ఆశ్చర్యం వేసి చాలా కోపడ్డాడు. చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అందరూ చూడాలి. ఈ పౌలు గారు ఉన్నప్పుడే వేరే సువార్త వైపుకి వెళ్ళిపోయారండి. ఆయనకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, అది బలంగా వచ్చేసింది ఫోర్సు, సువార్త మారిపోయింది. ఇప్పుడు చూద్దాం, చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మీరు వేరే సువార్తకి ఇంత త్వరగా వెళ్ళిపోయారేందయ్యా బాబు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ప్రకటించిన సువార్త ఏంటి, యేసుప్రభువారు ప్రకటించిన శుభవార్త ఏంటి, ఇప్పుడు వేరే సువార్తకి ఎట్లా వెళ్తారండి మీరు? ఆశ్చర్యపడుతున్నాడు పౌలు గారు. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఇదేదో యేసుప్రభువారికి ఎంటైర్లీ డిఫరెంట్ సువార్త కాదు. మళ్ళీ యేసుప్రభువారు చుట్టే అల్లిన సువార్త, మళ్ళీ ఎంటైర్గా డిఫరెంట్గా చెప్తే మళ్ళీ తెలిసిపోద్దుగా, అంతే కదా. యేసు క్రీస్తు పేరే తీసేసి చెప్తే తెలిసిపోద్దుగా. కాబట్టి చాలా తెలివిగా మార్చారు ఎవరో. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ కాదంట. ఏంటంటే అది చూడండి, ఇది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు చెప్పిన సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. సో ఇక కోపం వచ్చింది పౌలు గారికి. 8వ వచనం ఏమంటున్నాడు చూడండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. చూసారా ఎంత శాపం పెడుతున్నాడు. మేము మార్చకూడదు ఇంకా మెసేజ్. యేసు ప్రభువారు చెప్పిందే శుభవార్త. ఎవరైనా మేము చెప్పినా ఇంకెవరు చెప్పినా పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మకూడదు. అతను శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. ఈ రోజున ఇంత ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువారు చెప్పిన సువార్తకు బదులుగా వేరే శుభవార్త వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మనందరము బాగుపడకూడదు అని, నీతిమంతులు పరిశుద్ధులు కాకూడదు అని. మెసేజ్ ఎవరు మారుస్తారండి? యేసు ప్రభువారు శుభవార్తనే మార్చేస్తారా అండి? మరి మార్చేస్తే మీనింగ్ మారిపోద్ది కదా, అంతే కదా. పౌలు గారు అంటున్నా ఇక్కడ. ఇంకొక వచనం చూద్దామండి. ఎవరు మారుస్తున్నారో ఎందుకు మారుస్తున్నారో మనకు తెలియాలి. సువార్త సందేశాన్ని ఎవరు మార్చారు? శిష్యులేం మార్చలేదండి. యేసు ప్రభువారు చెప్పింది చెప్పినట్టు చెప్పారండి. కానీ ఇప్పుడు మాత్రం మెసేజ్ యేసు ప్రభువారు చెప్పింది వినిపించబట్టలేదండి. కారణం చూద్దాం, ఏం జరిగిందో చూద్దాం. 2 కొరింథీ 11:2 దేవాశక్తితో
మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. 4వ వచనాన్ని అందరూ స్పష్టంగా గమనించండి. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాని గూర్చి సహించుట యుక్తమే. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో గమనించారా? మేము మీకు ప్రకటించని వేరే సువార్త, వేరే యేసు మీకు ప్రకటించబడుతున్నారా? ఇక్కడ మీరు గమనించుకోండి. హవ్వను ఎలాగైతే అపవాది మోసం చేశాడో ఆ రీతిగానే మన మనస్సులను చెరిపేసి సరైన మార్గం నుంచి రాంగ్ మార్గంలోకి నడిపించటానికి వస్తున్నాడు అపవాది అని పౌలు చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు ఎట్లాంటివి ఎదుర్కోవాలి, ఎదుర్కొంటారు కూడా అంటున్నాడు పౌలు. సహించుట యుక్తం ఏంటంటే యూ హ్యావ్ టు ఫేస్ దిస్. ఈ రోజున నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నేను బైబిల్ తీసి చదివినప్పుడు నాకు 20 సంవత్సరాల వయసులో యేసు ప్రభు వారేమో ఒక సువార్త చెప్పారు, శిష్యులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపాడు. పౌలు కూడా అదే చెప్పాడు ఇంచుమించు. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ సువార్త ఎక్కడిది నాకు అసలు అర్థం కావట్లా. మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళండి, సువార్త స్వస్థత మహాసభలు మీటింగ్కి వెళ్ళండి, ఏదైనా మీటింగ్కి వెళ్ళండి. మీరు ఏదో ఒక సంఘానికి వెళ్ళిపోండి, ఒకరోజు ఆదివారం వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఏ సువార్త చెప్తారో చూడండి. యేసు ప్రభు మీకోసం మరణించాడు, మనందరి పాపాల కోసం మరణించాడు, సిలువేయబడ్డాడు, హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు. ఇదే శుభవార్త. మన పాపాలు క్షమించబడ్డవి, ఇదే శుభవార్త అని చెప్తారండి. కానీ యేసు ప్రభు వారు ఇది చెప్పలేదండి. పాప క్షమాపణ సువార్త ద్వారా మీకు కలుగును అని చెప్పారు. ఏమని చెప్పాడు? మీరు దేవుని రాజ్య సువార్త వింటే, ఆ యేసే క్రీస్తు అని మీరు విశ్వసిస్తే మీ పాపములకు క్షమాపణ కలుగుద్ది. కానీ పాప క్షమాపణే సువార్త అయిపోలేదు. అలా అవడానికి గల కారణం ఏంటంటే ఎంటైర్లీ రాంగ్ డైరెక్షన్ అనమాట, మతపు డైరెక్షన్. గత వారం మెసేజ్ చెప్పాను, మీరు అందరూ గమనించే ఉంటారు. యేసే క్రీస్తు అయి ఉన్నాడన్న సంగతే శిష్యులందరూ ప్రకటించారు. కానీ ఈ రోజున ఆ మెసేజ్ని పక్కన పెట్టేశారు. రాజ్యం లేదు, పౌరసత్వం లేదు, నీతి లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. కేవలం యేసుని ప్రభువుని ఒప్పుకో, నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారంట. చూసారా అండి ఎంత మెసేజ్ రాంగ్గా వెళ్ళిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా గమనించినా కూడా నీతి పరిశుద్ధత కరువైపోయింది ప్రజల్లో. లేదండి, పేరుకేమో యేసుక్రీస్తు మా దేవుడు అని చెప్తారు, చేసేవన్నీ దుష్ట పనులేనండి, అన్నీ అబద్ధపు పనులే. ఈ విధంగా యేసు ప్రభు వారు యొక్క మెసేజ్ మారిపోయింది. అసలు యేసు ప్రభు వారే మారిపోయాడు. యేసు ప్రభు వారు ఏ ఆత్మనైతే మనకు అనుగ్రహిస్తున్నాడో ఆ ఆత్మ కూడా మారిపోయింది. వేరొక ఆత్మ వచ్చేసింది ఇక్కడ. హూ చేంజ్డ్ ఇట్? ఎవరు చేంజ్ చేశారు దీన్ని? అన్యజనుల కన్వర్ట్స్, అంటే అన్యజనుల ప్రాంతంలో దేవుని మార్గంలోకి మారు మనసు పొందిన వాళ్ళు ఆ యొక్క వైలెన్స్కి భయపడి దాక్కొని సేవ చేశారు. బాగా వైలెన్స్ పెరిగిపోయింది.
రోమా సామ్రాజ్యంలో బాగా వైలెన్స్ పెరిగిపోయిందండి. సో అప్పుడు దేవుని యొక్క బిడ్డలు దాక్కొని వెళ్తుంటే ఎక్కడైనా వీళ్ళు దేవుని మెసేజ్ చెప్తూ కనపడితే ఇరుగురు క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు అంటే మెస్సయానిక్స్. ఇరుగురుగా ఆ మెస్సయ్య సంబంధాలు ఇక్కడ కనపడుతున్నారు, రండి పట్టుకుందాం, అట్లా క్రైస్తవులు అనబడ్డారు. ఓకే, అది గొప్ప బిరుదు కాదు క్రైస్తవులు అనేది. హేళనగా దొంగలను పట్టుకున్నట్టుగా వాళ్ళని గుర్తించారు. అర్థమవుతుందా? ఆ రోజున యేసు ప్రభువారు సువార్త చెప్తే జైల్లో వేశారు. యేసు ప్రభువారి గురించి ఆయన చెప్పిన దాని గురించి మాట్లాడితే జైల్లో వేసి శిక్షించారు. సో ఎక్కడన్నా వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే వారిని వీళ్ళందరూ ఎలా అదిగో అక్కడ మెస్సియానిక్స్ ఉన్నారు, అంటే క్రీస్తు సంబంధులు ఉన్నారు, అదిగో అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వెళ్దాం రండి, పట్టుకుందాం రండి, అట్లా ఈ పేరు రావడం జరిగింది. కానీ నిజంగా క్రైస్తవులు అనేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఇది వాళ్ళు గుర్తించడానికి ఇచ్చిన పేరు అన్నమాట. దాన్ని ఆ తర్వాత కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండటం కోసం ఒక రోమా చక్రవర్తి దాన్ని అంగీకరించటం, రాజ్యంలో ఒక డిగ్రీ ఇవ్వటం, రాజ్యమంతటా ఇదే మతం మాకు ఉండాలని ఒక మతాన్ని క్రియేట్ చేశాడు అతను. ఎంతమందికి అర్థమైంది? సో ఇలా చాలా ప్రాంతాల్లో మెసేజ్ అంతా మారిపోయింది. యేసు ప్రభువారు చెప్పిన మెసేజ్ టోటల్గా కరువైపోయింది. ఇక యేసు ప్రభువారి చుట్టూ ఒక మతం అల్లేశారనమాట. 4వ శతాబ్దం వచ్చేసరికి కంప్లీట్గా యేసు ప్రభువారి మెసేజ్ కప్పబడిపోయింది. ఇక వేరే మెసేజ్ వచ్చేసింది. ఈయన దేవుడు, ఈయన మన కోసం మరి నరావతారం ఎత్తాడు, ఈయన మన కోసం మరణించాడు, ఇవన్నీ వచ్చేసినాయి అండి. ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఈ క్రైస్తవ మతం బారినే పడ్డారు. నేను అడుగుతాను, మెసేజ్ ఎవరైనా ఎలా చేంజ్ చేయగలరు? సువార్తని ఎవరైనా ఎందుకు చేంజ్ చేస్తారు అంటే, ఎందుకు చేంజ్ చేస్తారు చూద్దాం. అదే 11వ అధ్యాయంలోకి రండి, 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంటే సాతాను యొక్క ప్లాన్ అన్నమాట ఇది. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు వచ్చాడు యేసు ప్రభువారిని మోసం చేయడానికి. ఆ తర్వాత యేసు ప్రభువారిని అడ్డు తొలగించుకోవడానికి సిలువ వేయించాడు. అక్కడ యేసు ప్రభువారు తిరిగి లేచాడు, దాన్ని నోరు మూపించాడు. ఆ తర్వాత ఆయన పరిచర్య చక్కగా ముందుకెళ్తూ, మెసేజ్ ముందుకెళ్తూ ఉండగా, యేసు రాజ్యము ముందుకెళ్తూ ఉండగా దీన్ని ఎలా అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేనే రంగంలోకి దిగుతా, యేసు ప్రభు వేషం వేస్తా, నేను ఒక మతాన్ని క్రియేట్ చేస్తా, నేనే దేవుడిని అవుతా, నా పరిచారకులు కూడా క్రీస్తు పరిచారకులు వేషం వేస్తారు, ఇక వేరొకటి పెట్టేద్దాం. అంతమందికి అర్థమవుతుంది చెబుతుంది. సో ఎందుకు మారింది ఇప్పుడు? యేసు ప్రభు వారి యొక్క నిజమైన సువార్తని ఆపడానికి ఈ వేషం వేసింది ఎవరు? వెలుగుదూత వేషం, అపవాది. నేను చెప్తున్నా, పౌలు గారు చెప్తున్నాడు. వాని పరిచారకులు రాత్రికి రాత్రి క్రీస్తు పరిచారకులు అయిపోయారు. తెల్లబట్టలు వేసుకొని మామూలుగా అందరూ వందనాలమ్మా, వందనాలు, ప్రేస్తున్నాం, చక్కగా మెత్తగా అయిపోయారు. చూసారా ఎంతమందికి అర్థమవుతుందని చెబుతుంది. అపవాది యేసు క్రీస్తు యొక్క రాజ్యము, ఆయన చెప్పిన మెసేజ్ ఈ ప్రపంచానికి అందకూడదు, ఎందుకంటే అందరూ బాగుపడిపోతారు. మరలా ఆయన పేరుని ఉపయోగించుకొని మళ్ళీ సైడ్ చేయాలి వీళ్ళని. వేరే పేరు వాడితే వాళ్ళు సైడ్ అవ్వరు కదా, ఆయన పేరు వాడుకొని సైడ్ చేయాలి. అందుకే యేసుక్రీస్తు దేవుడు, పైనుంచి తండ్రి దేవుడు, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ శక్తి దేవుడే, మరియు ఆయన మరి తల్లి కూడా మంచి దేవతే,
ఆమె కూడా దేవతే, మీరు ఆమెకు కూడా మొక్కులు చెల్లించుకోవచ్చు, ఆమెకు కూడా ప్రార్థన చేయొచ్చు మీరు మరియమ్మ తల్లికి. గుణదలు వెళ్ళండి, లేకపోతే నాగపట్నం వెళ్ళండి. ఓకే, ఆమె కూడా బైబిల్లో ఎక్కడ లేదు, కానీ మాయ. ఎందుకు? యేసు ప్రభువారి నిజమైన సువార్త మనుషులు మార్చేస్తుందండి. అది దేవుని రాజ్య సువార్త, దేవుని కుమారుడు మరి చేసిన సేవ అది. అది మనిషిని నీతిమంతుని చేసేస్తుంది. మరి నీతిమంతుని చేస్తే అపవాది రాజ్యం ఇంకేముంది? ఆగిపోద్ది కదా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్తుంది. అందుకని వీడే వేషం వేసుకున్నాడు, వేరే మతాన్ని. అసలు ఏమని చెప్తున్నాడు తెలుసా? యూదుల దగ్గరికి వెళ్ళొద్దు మనం, యూదుల పులిన రొట్టెల పండుగ మనకొద్దు, యూదుల పస్కా మనకొద్దు, అసలు యూదులు ఏమొద్దు, మనం వేరేది పెట్టుకుందాం. యేసుప్రభు వారు మన దేవుడు అంటున్నాం కదా, ఆయన పుట్టినరోజు సూర్య భగవానుడి పుట్టినరోజు ప్లేస్లో పెట్టుకుందాం. డిసెంబర్ 25. యేసుప్రభు వారు చనిపోయారు కదా, డేట్ వద్దు మనకి, వారం పెట్టుకుందాం, శుక్రవారం పెట్టుకుందాం. ప్రతి శుక్రవారం అంటే సంవత్సరం మంచి శుక్రవారం వచ్చింది, డేట్ రాదంట. చూసారా ఏమండి ఎంత మాయా? మనం కొంచెం కళ్ళు తెరిస్తే మతాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఆ తర్వాత యేసు ప్రభు వారు తిరిగి లేచారు కదా, మరి దానిలో వాక్యంలో అయితే గొప్పగా ఏమి సెలబ్రేట్ చేయలేదు కదా, మనం చేద్దాం, పునరుద్ధానం చేద్దాం. వాళ్ళు ఏంది విశ్రాంతి ఏమంటున్నారు, మనం ఆదివారం చేద్దాం, పునరుద్ధానం ఆదివారం అని పెడదాం. అంటే యేసు ప్రభు వారు చుట్టూ అల్లుదాం. వాళ్ళు కాదనలేరు కదా అండి, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారి పేరిట చెప్తే మీరు కాదంటారా? చెప్పండి, ఎవరు కాదంటారు? సో అపవాది వెలుగుదూత వేషం వేసి చాలా నీట్గా, చాలా పద్ధతిగా మరి మతం అల్లిందండి. యేసు ప్రభు వారి మెసేజ్ని మాత్రం సైడ్ చేసేసిందండి. ఇదిగో చూడండి, పౌలు గారు కూడా ఇక్కడే ఉన్నాడు అంటుందండి. పౌలు గారు నిజంగా సువార్తలాగా చెప్పలేదు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సువార్తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, ఇదిగో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి. ఎంత చక్కగా ఆఫ్ ట్రాక్ చేసేసిందండి ఈ ప్రపంచాన్ని, ఆఫ్ ట్రాక్ చేసేసిందండి. కొత్త సిద్ధాంతాలన్నీ లోపలికి తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ రిలీజన్ చేసేసిందండి. దాని యొక్క హెడ్ ఎవరు అంటే ఈ మధ్యనే ఒక ఆయన చచ్చిపోయాడు, పోప్, కొత్త ఆయన వచ్చాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తుగా ప్రచారం చేసి యేసుక్రీస్తు చుట్టూ మతం పెద్ద ఎత్తున అలా వెళ్ళిపోయింది. కానీ దేవుని వాక్యము మనం నిశితంగా పరిశీలిస్తే, మీకు చదువు వస్తే, మీరు నిజంగా రీసెర్చ్ చేయగలిగితే, దేవుని వాక్యంలో మతం లేదు మనం అర్థం చేసుకోగలిగితే, ఈ రోజున పాడుతున్న పాటలు కానీ, పెడుతున్న సభలు కానీ, చేస్తున్న సువార్త పరిచర్య కానీ ఆ మతందే. యేసుప్రభు వారి మెసేజ్ ఎప్పుడో కప్పెట్టేశారు. దేవుని రాజ్య సువార్త ఎప్పుడో అనగా అంటే వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది, కప్పెట్టేశారు. కొన్ని వచనాలు చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం, ఇదే పుస్తకం, 2 కొరింథీ 4:4, 3వ వచనం నుంచి చదువుతాం. చూడండి, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఏమంటే పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా నిజమైన సువార్తని మీరు మరుగు చేశారనుకోండి, అంటే కప్పెట్టేశారనుకోండి, ఇంకా రక్షణ లేదయ్యా బాబు. రాజ్య సువార్త మొదటి 4 పుస్తకాల్లో యేసుప్రభు వారు ప్రకటించారు, శిష్యులు ప్రకటించారు, ఉపమానాలు దాని గురించే ఉన్నవి. ఎలా మీరు ఇంత దారుణంగా మెసేజ్ని మారుస్తారండి? ఒకవేళ మీరు ఎవరైనా మారిస్తే, మరుగు చేయబడితే, మీరు నాశనం అవటానికే మరుగు చేయబడుతుందండి మెసేజ్ అంటాడు. నేను అంటలేదండి, పౌలు అంటున్నాడు. చూడండి, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుతుంది. ఇక అంతే. 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఇందాక చూపించాం కదా, వెలుగుదూతం వేసుకుందే వేషం, ఈ యుగ సంబంధమైన దేవత అని రాయబడింది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడింది చూసుకోండి, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
ఈ లోక దేవుడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఇంకేం కనపట్టలేదండి మతానికి. మతము యేసు క్రీస్తు చుట్టూ అల్లబడింది. అది అపవాది యొక్క హ్యాండ్లో ఉన్నది. సువార్థికులారా, సువార్త గాయకులారా, సంఘ కాపరులారా, సంఘస్థులారా, బైబిల్ని చదివి బైబిల్లో ఉన్న విషయాలు మీరు అర్థం చేసుకోకపోతే మరుగుపడిపోయిన సువార్త మరుగునే పడిపోద్ది. మీరేమి బాగుపడరు. దేవుని రాజ్యం అంటే దేవుని ప్రభుత్వం. క్రీస్తు రాజ్యం అంటే క్రీస్తు ప్రభుత్వం, క్రీస్తు అధికారం. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉండగా మనము మతపు చిత్తాన్ని నెరవేరుస్తున్నామేమో చూసుకోండి. సింపుల్గా అర్థమయ్యేటట్టు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఏ దేశంలో అయినా ఒక ప్రభుత్వము ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ దేశ ప్రభుత్వము ఆ దేశ చట్టాన్ని ఫాలో అవుతుంది, పౌరుల చేత ఫాలో చేయిస్తుంది. ఇప్పుడు దేవుని రాజ్యము అంటే ఏంటి? యేసుక్రీస్తు దానికి రాజు. మనం అందులో పౌరులం అంటే ఏంటి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు, మన చేత కూడా దాన్ని ఫాలో చేయిస్తారు. ఇదే మాట చెప్పాడండి ప్రభువారు, యేసు ప్రభువారు. ఇది జరిగితే అపవాదం ఏమవుద్ది? వారి రాజ్యం కొలాప్స్ అయిపోద్ది. వారి రాజ్యం దేని పునాదుల మీద నిలబడి ఉంది? అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, నరహత్య చేయాలి, వ్యభిచారం చేయాలి, తల్లిదండ్రులను అవమానపరచాలి, విశ్రాంతి దినం పాటించకూడదు, అక్రమం చేయాలి, అన్యాయం చేయాలి, దుర్భాషలాడాలి, బూతులు మాట్లాడాలి. వాడి రాజ్యం అంటే అది. అస్సలు దేవుని యొక్క చిత్తాన్ని చేయకూడదు. వాడి రాజ్యం అది. ఇప్పుడు ఆ రాజ్యములో నుంచి దేవుని రాజ్యంలోకి వస్తే వాడి రాజ్యం కొలాప్స్ అయిపోద్దిగా. అందుకు వాడేం చేశాడు? యేసు ప్రభు వారిని ఆపడానికి శతవిధాల ప్రయత్నించాడు. వాడి వల్ల కాల. ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత బైబిల్నే ఏర్పాటు చేసుకొని, బైబిల్లో ఉన్న మెసేజ్నే ఏర్పాటు చేసుకొని, యేసుక్రీస్తు పేరునే వాడుకొని మాయ చేయటం మొదలెట్టాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే క్రీస్తు సత్యము కోసము ఎవరైతే నిజముగా నిలబడతారో వాళ్ళు మోసపోరు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు అన్నాడు పౌలు గారు. చాలామంది అనుకుంటారు పౌలు మతాన్ని స్థాపించాడండి. పౌలు మతాన్ని స్థాపించలేదండి. పౌలు అలా ఏం చెప్పలేదండి. పౌలు ఏమన్నాడు చూద్దామా? సో మీ అందరికి మెసేజ్ అర్థమవుతుంది ఇప్పుడు. సో వేరే సందేశము ఎందుకు వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అపవాది తెచ్చింది అంటున్నాను నేను. ఎప్పటి నుంచి? 2వ శతాబ్దం నుంచే మొదలెట్టింది. 4వ శతాబ్దం వచ్చేసరికి స్టాండర్డైజ్ చేసి క్రిస్టియానిటీ అని ఏర్పాటు చేసింది. ఈ రోజున నాకు ఫోన్ చేస్తున్నారండి చాలామంది. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నామండి పాస్టర్ గారు, ఏ సువార్త నమ్మాలో అర్థం కావట్లేదు అంటారు. మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను. మీరు ఆ బోధకుడు పెద్దోడని, ఈ బోధకుడు పెద్దోడని, ఆ సంఘం పెద్దదని, ఈ సంఘం పెద్దదని వెళ్ళబాకండి. మీరు బైబిల్ తీసుకోండి, బైబిల్ చదవండి. ప్రభు ఏ సువార్త చెప్పారో మొదటి 4 పుస్తకాల్లో స్పష్టంగా ఉన్నది. యేసు ప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ఏ సువార్త చెప్పాడో స్పష్టంగా ఉన్నది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పౌలు చెప్పింది అన్ని జనులకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ సువార్త మాత్రం దేవుని రాజ్య సువార్త చెప్పాడు. ఓకే, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏమని? ఏ యేసు? ఎందుకు అంటే సిలువ వేయబడ్డాడే ఆ యేసు అని చెప్పాడు. అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. సో అందరికీ నేను ఇదే చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవుని వాక్యంలో మీరు గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో గట్టిగా ఉంటామో అపవాది మనల్ని మోసం చేయలేడు. మీ హృదయంలో దేవుని వాక్యమును నిలుపుకోండి. అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేషధారణ ఉంటుంది, అక్కడ నాటకాలు డ్రామాలు ఉంటాయి. ఏమండి,
అక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. అక్కడ క్యారెక్టర్ ఉండదు. అక్కడ అంతా మోసం ఉంటుంది. మీరు పసిగట్టాలా, చూసుకోవాలా. దేవుని యొక్క వాక్యములో తెలుపబడిన దాన్ని, ఆ సందేశాన్ని మార్చివేశారు. ఎవరు అంటే యేసుక్రీస్తు పేరట వెలసిన మతము 4వ శతాబ్దం నుండి రన్నింగ్లో ఉంది. ముఖ్యముగా ఎందుకు అపవాది అలా చేశాడంటే రోమా 8వ అధ్యాయము ముఖ్యముగా ఎందుకు అపవాది తన పరిచర్యను ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు పేరట. తన రాజ్యానికి అయితే డ్యామేజ్ జరుగుద్దని తెలుసు. 8వ అధ్యాయము 5వ వచనము నుండి గమనిద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. మీరు నిజముగా యేసు ప్రభు బిడ్డలు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా యేసు క్రీస్తు సంబంధులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రోమా 8:7 అప్లై చేయండి వాళ్ళకి. వారు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడకుండా ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తు సంబంధులు కాదు. అసలు ఎంత మాత్రం లోబడరు. వాడు యేసుక్రీస్తు సంబంధులు కాదు. వాడు అపవాది ధర్మశాస్త్రానికి లోబడతారు. అపవాదికి ఒక లోకం ఉంది, అపవాదికి ఒక ధర్మశాస్త్రం ఉంది. అది యేసుక్రీస్తు యొక్క ధర్మశాస్త్రానికి, లేకపోతే తండ్రి అయిన దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రాసుకున్న ధర్మశాస్త్రము. ఏమండి, మీలో ఎవరైనా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటే మమ్మల్ని సంప్రదించండి. ఈ పుస్తకం మీకు ఉచితంగా పంపిస్తాం. ఈ పుస్తకం ద్వారా మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు గమనించారా? సో ఎవరు ఈ సందేశాన్ని మార్చారు? సువార్త సందేశాన్ని ఈ యుగ సంబంధమైన దేవత, వెలుగుదూత వేసుకున్నవాడు. పౌలు గారు మెసేజ్ను ట్విస్ట్ చేస్తున్నాడు. పౌలు ఎప్పుడు కొత్త మెసేజ్ ఏం ప్రకటించలేదండి. కాకపోతే అన్ని జనులు కొంచెం బాగా డల్లుగా ఉన్నారు కాబట్టి వారికి పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. యేసుక్రీస్తు గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి ట్రై చేశాడు, అంతే. అంతేగాని వేరే మతము, వేరే మెసేజ్ ఆయన ఎన్నడూ చెప్పలేదండి. ఇప్పుడు ఆ మెసేజ్ల గురించి సహోదరుడైన పేతురు ఏమన్నాడు చూద్దాం చూడండి. అపోస్తుడైన పేతురు అపోస్తుడైన పౌలు పత్రికల గురించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఆయన పత్రికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం కష్టంగానే ఉంటాయి. ఏంటి, ఆయన అన్ని జనులకు రాశాడు. అన్ని జనులకు సువార్తలాగా రాయలేదు. అన్యజనులలో విశ్వాసులైన వారికి రాశాడు. ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి రాశాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. మీరు పత్రికలు తీసుకెళ్ళి ప్రకటించకూడదు. పత్రికల్లో రాయబడిన విషయాలు బాప్తిసం తీసుకున్న వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాడు ఆయన. బయట వాళ్ళకి వెళ్ళి చెప్పొద్దు. ఇప్పుడు పేతురు ఏమన్నాడో మనం గమనించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 చూడండి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. కష్టమేనండి. ఇందా చెప్పాను కదా, 15వ అధ్యాయము 1 కొరింథీలో చాలామంది దాన్నే సువార్త అనుకుంటున్నారు. పాపం అధ్యాయం చదవాలా. అది అన్ని జనుల కోసం కొంచెం ఎక్స్ప్లెనేషన్గా చెప్తున్నాడు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా క్రీస్తుని నమ్మండి అంటే వినరు. అన్ని జనులకి వేరే చోట నుంచి నేను స్టార్ట్ చేయాలి కాబట్టి నా యొక్క మెసేజ్ ఇది మీ ఎద్దకు వచ్చినప్పుడు అని పౌలు గారు చెప్పాడు. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. కొంచెం కష్టమే అంటున్నాడు పేతురు గారు కూడా. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారు, ఎవరండి? విద్య లేని వారు, చంచలమైన మనస్తత్వం కలిగిన వారు, తక్కిన లేఖనములు అపార్థం చేసుకున్నట్లు, అంటే
మిగతా లేఖనాల్ని ఈయన ద్వారా అపార్థం చేసుకునేటట్లుగా తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఇంకొక వచనం కూడా చదువుతాను, 17 కూడా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అదనమాట, జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాడు పేతురు గారు. పౌలు రాసిన పత్రికలు అయితే నిజంగా డీప్గా సరిగ్గా చదువుకోలేని వాళ్ళు, అస్థిరులైన వాళ్ళు, అంటే ఇశ్రాయేలులాగా ముందే దేవునితో చరిత్ర లేని వాళ్ళు, వారికి అర్థమవుతాం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు కంక్లూడ్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రభువైన యేసు, ఆయన శిష్యులు పౌలు తర్వాత వచ్చిన శిష్యులు చాలామంది యేసు ప్రభువారి మెసేజ్నే ప్రకటించారు. ఏం మెసేజ్, ఏం సందేశం అది? దేవుని రాజ్య శుభవార్త. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది అందులోకి రండి, సూచనగా బాప్తిసం పొందండి. చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత మెసేజ్ మారిపోయింది. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఎవరు మెసేజ్ మార్చారు, ఎవరు మెసేజ్ని మార్చారు, ఈ మెసేజ్ని ఎందుకు మార్చారు, ఎప్పుడు మార్చారు, ఎలా మార్చారు, ఈ సంగతులన్నీ మనం గమనించాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయం అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే ఆ శుభవార్త అర్థం కావటం కోసం ఇంకా నేను ఇంకో గంట తీసుకోవాలి. ఆ శుభవార్త అర్థం కావటం కోసం ప్రభువారు ఉపమానాలు చెప్పారు కదా, మరి వాటి యొక్క వివరణ చెప్పాలి. ఓకే, మరి నిజమైన పౌరులు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అది చెప్పాలి. మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారు, ఎక్లీషియాలోకి ప్రవేశించిన వారు ఏం చేయాలి అది కూడా చెప్పాలి. ఇవన్నీ స్పష్టంగా తెలియాలి. అయితే ఇవన్నీ నేను సువార్తలో అయితే చెప్పలేను. మేము సువార్త సందేశం ఇచ్చిన తర్వాత ఎక్లీషియా సందేశం ఉంటుంది, అందులో అయితే నేను చెప్పగలను. ఓకే, అందులో ఖచ్చితంగా అందరికీ చెప్తాను కూడా. రైట్, ఈ విధంగా నిజమైన శుభవార్తను అందరూ తెలుసుకొని దేవుని రాజ్య పౌరులుగా అందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి సువార్త సందేశం మెసేజ్ను ముగిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.